కేసీఆర్ అడిగిన ఒక ప్రశ్న కరెక్ట్. 60 లక్షల సభ్యత్వాలుండి మనం ఎందుకు ఓడిపోయాం? యాక్చువల్‌గా తెలంగాణ జనాభా లెక్క 3,55,00,000. అందులో 15 ఏళ్లలోపు స్కూల్ పిల్లల్ని తీసేస్తే వాళ్ళే 24% ఉంటారు. అంటే 85,00,000. అయితే మిగతా వాళ్ళు ఒక 2,70,00,000 మంది ఉంటారు. 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు 4% అంటే 14,20,000. అంటే వాళ్ళు పోను మిగతా వాళ్ళు 2,56,00,000. పార్టీల సభ్యత్వానికి సంబంధించి చూస్తే ఉద్యోగులు పెన్షన్లు 8,00,000, ఈ మిగిలింది 2,48,00,000. రాష్ట్రంలో బీఆర్ఎస్ఏ కాకుండా కేసీఆర్ స్వయంగా చెప్పినటువంటి లెక్కలు చూస్తే కాంగ్రెస్‌కు 30,00,000, బీజేపీకి 40,00,000, లెఫ్ట్‌కి 5,00,000 సభ్యత్వాలు ఉన్నాయి. ఒక్క బీఆర్ఎస్‌కే 60-75 లక్షల సభ్యత్వాలు ఉన్నాయి. అయినా సరే ఎందుకు ఓడిపోయింది? అసలు లెక్క అదే. ఒకే పేరుతో 4, 5 చోట్ల సభ్యత్వాలు తీయడం, రియల్ ఇది ఉండాలి సభ్యత్వాలు. రెండవది మొహమాట పెట్టి సభ్యత్వాలు ఇవ్వకూడదు. నిజాయితీగా వాళ్ళంతటా వాళ్ళు ఇష్టమయ్యేటట్టు ఉండాలి. అదే సందర్భంలో ప్రతి ఒక్క కార్యకర్త ఆత్మవిమర్శ చేసుకోవాలి. అలా లేకపోతే ఎప్పటికీ కష్టం.